హెడ్ కోచ్గా గంభీర్ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. అయితే గౌతీ హెడ్ కోచ్ అయ్యాక భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. టీ20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచింది. ఆసియా కప్ను సొంతం చేసుకుంది. అదే సమయంలో దారుణ ఓటములు గౌతీ ఖాతాలో పడ్డాయి. స్వదేశంలో న్యూజిలాండ్కు భారత్ టెస్ట్ సిరీస్ను అప్పగించింది. సౌత్ ఆఫ్రికా చేతిలోనూ కంగుతింది. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత కూడా గౌతమ్ గంభీర్కు ఎదురుదెబ్బలు తప్పలేదు. ఐర్లాండ్ టూర్లో టీమిండియా హ్యాండ్సప్ అనేసింది. ఎప్పుడూ లేని విధంగా 2 మ్యాచ్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయింది. అక్కడితో భారత్ ఓటములు ఆగలేదు. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లోనూ టీమిండియా చేతులెత్తేసింది. ఒక మ్యాచ్ వర్షార్పణమైనా ఆ తర్వాత 4 మ్యాచ్ల్లోనూ భారత జట్టు చిత్తయింది. వరుసగా 2 విదేశీ సిరీస్ల్లోనూ హెడ్ కోచ్గా గంభీర్ ఫ్లాప్ అయ్యాడు. అయితే జింబాబ్వేతో సిరీస్లో మాత్రం టీమిండియా మెరుగ్గా ఆడింది. 3 మ్యాచ్ల్లో గెలిచి తీన్మారాడేసింది. కోచ్గా వివిఎస్ లక్ష్మణ్ హిట్ అనిపించుకున్నాడు. దీంతో గౌతమ్ గంభీర్ స్థానంలో హెడ్ కోచ్గా లక్ష్మణ్నే నియమించాలనే డిమాండ్స్ పెరిగాయి. అయితే గౌతీ ఎందుకు ఫ్లాప్ అయ్యాడు, వివిఎస్ ఎందుకు హిట్ అయ్యాడన్న దానిపై మాత్రం చర్చ జరుగుతూనే ఉంది. ఇదే అంశంపై తాజాగా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. ఇద్దరి మధ్య ఉన్న తేడాను చెప్పాడు. తుది జట్టు ఎంపికలో పాత విధానాలను అమలు చేసి లక్ష్మణ్ విజయవంతమయ్యాడు. గౌతీ మాత్రం ఎక్కువగా ఆల్రౌండర్ల మీదే ఆధారపడ్డాడన్నాడు. లక్ష్మణ్ 7 స్పెషలిస్టు బ్యాటర్లను బరిలోకి దింపాడన్నాడు. 4 బౌలర్లను ఆడించాడని గుర్తు చేశాడు. ప్రత్యేకంగా 8వ స్థానంలో ఆల్రౌండర్నేమీ ఆడించలేదన్నాడు. విదేశాల్లో ఏ జట్టుపై ఆడినా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నాడు. అందుకే జింబాబ్వేపై విజయం ఈజీగా వచ్చిందని అనుకోవద్దన్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్తో సిరీసుల్లో ఓటమికి హెడ్ కోచ్ గంభీర్ను మాత్రమే బాధ్యుడిని చేయకూడదన్నాడు. ఓటములకు కెప్టెన్పై కూడా బాధ్యత ఉంటుందన్నాడు. కఠిన పరిస్థితుల్లో జట్టును శుభ్మన్ గిల్ ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరమే అన్నాడు. ఇక జింబాబ్వేతో సిరీస్ తర్వాత భారత్ కఠిన సవాలుకు సిద్ధమైంది. శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ ఆడబోతోంది. కొన్నేళ్లుగా స్పిన్నర్లను సమర్థంగా ఫేస్ చేయలేకపోతోంది. వెస్టిండీస్, బంగ్లాదేశ్పై తప్పిస్తే పెద్ద జట్లపై సిరీస్ను అందుకోలేకపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ జోరు పెంచాలంటే శ్రీలంకను శ్రీలంకలో ఓడించడం కీలకమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో కోచ్గా గంభీర్, కెప్టెన్గా శుభ్మన్ ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి రేపుతోంది.